వెల్కమ్ టు టీవీ5 స్టార్ మా పరివారంలో ఇప్పుడు మనకి రక్ష గారు దొరికారు. అదే మీకు తెలుసు కదా, రిషి వసుధార ఇప్పుడెంత మనసు సీరియల్లో సూపర్ సక్సెస్ అయింది. 1100 ఎపిసోడ్స్ అయ్యాయి అనమాట. మనం మాట్లాడేద్దాం. హాయ్ రక్ష. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. ఎలా పిలిస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు వసుధార, రక్ష, వసు వసు ఇప్పుడు రక్షలాగా ఉన్నాను. సో వాళ్ళ ఇష్టం. సో 4+ years అసలు ఫీల్స్ అండ్ దానికి ఒక ఎండింగ్ వస్తుంది. యాక్చువల్లీ అందరినీ చాలా మిస్ చేసుకుంటాను ఫస్ట్ థింగ్. అండ్ వాళ్ళు ఇచ్చిన అంత లవ్, ఐ డోంట్ నో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారో లేదో కానీ, బట్ ఎక్స్ట్రీమ్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్ అండ్ మా వెల్ విషర్స్ అని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. బట్ ఎండ్ అవుతుంది చాలా బాధగా ఉంది అట్ ద సేమ్ టైం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక రోజు ఎండ్ అవ్వాలి. బట్ ఎస్, అదంతా గుమ్మడికాయ అంతా కొట్టేసాం. బట్ స్టిల్ ఆ రోజంతా ఏడ్చి అంతా ఎస్ అయిపోయిందంతా. లేదు లేదు లేదు, ఇప్పుడు రెడీ అయ్యాను, మేకప్ అంతా కాన్షియస్లో ఉన్నాను. వాళ్ళ టైం వేరే ఏట్లేదు, మళ్ళీ నో టచ్ అప్. ఓకే, సో పరివారికి ఇప్పుడు వెళ్ళబోతున్నారు. ఎస్, సో స్పాంటేనియస్గా ఉంటుంది కదా, అంటే అలాగే ఇక్కడ శ్రీముఖి గారు మీకు వచ్చేసి ఆ జెల్ ఎలా ఉంటుంది? మీరే చూస్తారు కదా, నేను చాలా సైలెంట్. ఏదో ఒక్కొక్కసారి మాట్లాడతాను తప్ప అన్నిసార్లు నేను మాట్లాడను. సో అలా. అండ్ నెక్స్ట్ టైం చూడండి, ఇప్పుడు ఇప్పుడెంత మనసు అయింది స్టార్ మాతో ఇంకేమైనా ఉన్నాయా అసలు? మళ్ళీ ఆడియన్స్ని ఎలా రీచ్ అవుట్ అవుతారు అసలు? ఏంటి మళ్ళీ ఉంటే మళ్ళీ మీ ముందు కనపడతాను అంతే. బిగ్ బాస్ లో ఏమైనా వచ్చి నో 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 అంతంతలో ఏం లేదు. అందరూ నన్ను ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు, ఐ బీ దేర్ అవైలబుల్ ఎప్పుడైనా. బట్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటి ఇన్స్టాలో? మీకు సీరియల్ గురించి అడిగే క్వశ్చన్స్ ఏమి ఉంటాయి అసలు? ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. అడుగుతుంటారు సీరియల్ గురించి పర్టికులర్ గా సమ్ పాయింట్స్ ఏమైనా అడుగుతుంటారా? ఈ సీరియల్లో పర్టికులర్ గా చెప్పాలంటే రిషి అంటే కంబ్యాక్ మళ్ళీ ఏ సీరియల్ కదా దొరకదు, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి లాస్ట్ కలుస్తారో లేదా అని చెప్పేసి కలిసి, అండ్ ఇప్పుడు ఈ 31st కి ఎండింగ్ ఏమి ఇస్తారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇంకో థింగ్ ఏంటంటే, నేను చాలా ఇంటర్వ్యూస్ చూస్తున్నా, ఎవరు ఇంటర్వ్యూస్ చూసినా కింద ఈ క్వశ్చన్ ఈ మెసేజ్ లో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే ఏంటి ఎండింగ్, ఏంటి ప్రాపర్ ఎండింగ్ ఎలా ఉండబోతుంది? చెప్పేస్తే మరి ఎలా ఉంటుంది, మీకు సస్పెన్స్ ఎలా ఉంటుంది? కాదు, వద్దు, చూడండి, ఎలాగానే ఎండింగ్ అని తెలుసు. అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం చూడాలి కదా, మీరే చూస్తే బాగుంటుంది. ఇంకేం అయిపోయింది. ఆడియన్స్ రెస్పాన్స్ ఓకే, ఇండస్ట్రీ నుంచి ఎవరిదైనా రెస్పాన్స్ ఎప్పుడైనా మీరు విన్నారా? అంటే లైక్ ఎస్, బ్రహ్మానందం సార్ కానీ అలీ సార్ కానీ పక్కలోనే షూటింగ్ చేస్తున్నప్పుడు మమ్మల్ని పిలిచి మాట్లాడారు. సార్తో కూడా, సార్ కూడా ఫాలో అవుతారంట. సో అండ్ సో అంటే ఒక పెద్ద సినిమా ఆర్టిస్ట్ అండ్ చాలా సీనియర్, వసు కాకుండా రక్ష అని పేరుని తలలో పెట్టుకున్నారంటే, అండ్ దట్ ఈస్ సంథింగ్ మోర్ ఫర్ మీ. అండ్ అంతవరకు రీచ్ అయిందంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఒక మెమరీ లాస్ట్ ఫైనల్ ఒక మెమరీ గుప్పడంత మనసు అంటే ఏం చెప్తాను? ఎవ్రీ డే ఈజ్ అ మెమోరీ ఇన్ గుప్పడంత మనసు. మీరు చూసారో లేదో కానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది గుప్పడంత మనసులో. సో కొన్ని కొన్ని అటు ఇటు అంతా లీక్ అయింది, వాళ్ళంతా చూసారు, వైరల్ అయింది. బట్ ఏదో ఒకటి ఉంటుంది, మీకు బోర్ అయితే కొట్టదు సెట్లో. బేసిక్గా చెప్పాలంటే చాలా ఈ మధ్యకాలంలో ఈ సీరియల్ అంత హిట్ అయినంత సీరియల్ అంత రేటింగ్ ఏది రాలేదు. అవును. సో ఆ రేటింగ్ లో మీరు వన్ ఆఫ్ ద లీడ్ అయినప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి అసలు? అదే ఇందాక చెప్పినట్టే, లైక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే బికాజ్ అదే అన్నాను కదా, అది ఆ లవ్, ఆ అఫెక్షన్ వాళ్ళు ఎంత. అండ్ రీసెంట్గా నాకు సీరియల్ అయిపోతుంది అన్నప్పుడు ఒక కేక్ పంపించారు. ఓకే, ఆ కేక్ నేను జస్ట్ చూశాను, తర్వాత దాని మీద ఏదేదో ఉంది, సరే క్లోజ్ చేసి పెట్టాను. ఇంకొక బాక్స్ ఏమో ఉంది, చూస్తే సీరియల్లో ఎప్పుడు నేను నెమలికలు పెట్టుకునే ఉంటాను. సో నేను చూశాను. నాకు అప్పుడు నేను ఎప్పుడూ మా డైరెక్టర్ని అడిగేవాళ్ళు, లైక్ ఎవరు సార్ నెమలికలతో లవ్ అవుతుంది, అది చూస్తే గుర్తొచ్చింది, అది ఇది అని ఎవరు మాట్లాడతారు, ఇలా అవుతుందా సీరియస్గా, అది ఇది అని నేను అడుగుతున్నప్పుడు, నేను ఎప్పుడు యాక్చువల్లీ షూట్ లాస్ట్ డే అది నేను ఎప్పుడు అది చూశానో నాకు చాలా కనెక్ట్ అయింది. అప్పుడు నాకు తెలిసింది వాళ్ళు ఎంత కనెక్ట్ అయ్యారు. తర్వాత మళ్ళీ కేక్ చూస్తే దానిపైన కర్చీఫ్, గోళీలు,
కార్, కాఫీ, అంతా కొబ్బరి బోండా, పుచ్చకాయ అండ్ కార్న్ అంతా పెట్టారు. సో ఆల్ దట్ ఇది. సో ఐ ఫెల్ లైక్ ఎంత కనెక్ట్ అయింది అది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ అ లాట్. మీ ఇలాగే సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తూనే ఉంది. Thank you, Raksha. Thank you so much. All the best for your future. Yes, thank you. మీకు కూడా ఆల్ ది బెస్ట్. That's it, guys. This is Rajamani signing off.